మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. మనుషులు ఎమోషనల్ బీయింగ్స్. అంటే నా ముందు నా ఎమోషన్స్ నడుస్తాయి, నా ఎమోషన్స్ ఏం చెప్తాయో ఆ ఎమోషన్స్ ప్రకారంగా నేను నడుస్తాను. ప్రతి ఒక్క వ్యక్తి ఇలానే ఉన్నాడు. ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఏ ఒక్కరము కలిగిన వారం కాదండి. అయితే కొన్నిసార్లు నెగిటివ్ ఎమోషన్స్ అనేటివి ఒక మనిషిని ఎంతగా దిగజారుస్తాయి అని అంటే ఆ వ్యక్తి కుంగిపోతాడు, కుమిలిపోతాడు. బాధ, భయం, ఏం జరుగుతుందో తెలియని ఒక రకమైన యాంగ్జైటీ, చింత, ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్, కోపము ఇలా వచ్చినప్పుడు మనిషి తన లాజికల్ మైండ్ని కోల్పోతాడు. తను చేసే పనులు తనకి అర్థం కాని స్థితిలో ఉంటాయి. కోపం వచ్చినప్పుడు ఎన్నో హత్యలు జరుగుతూ ఉండడం చూస్తూ ఉంటాం. అతనైనా చేసింది, ఎంత నిదానస్తుడో కదా. కానీ ఆ ఎమోషన్ ఎంత కంట్రోల్ చేస్తుంది ఒక వ్యక్తిని అని అంటే తను కలలో కూడా ఊహించిన వాటిని చేసేందుకు సిద్ధపడతాడు. ఈ నెగిటివ్ ఎమోషన్స్ వచ్చినప్పుడు ఒక విశ్వాసి పరిస్థితి ఎలా ఉంటుంది? గజిబిజి, గందరగోళం, నెమ్మది ఉండదు, ప్రశాంతత ఉండదు. దేవుని సన్నిధిలో కూర్చుంటారు కానీ దేవుని సన్నిధిలో కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు. దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు కానీ ఆ మాటని విననంత స్థితిలో ఈ వ్యక్తి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో ఎన్నో సందేహాలు వచ్చేస్తాయి. దేవుని మీద కోపం వచ్చేస్తూ ఉంటుంది, దేవుని మీద అలక వచ్చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ప్రార్థిస్తూనే ఉంటారు కానీ ఆ ప్రార్థనలో కూడా దేవునితో ఏకీభవించలేకపోతూ ఉంటారు. ఆత్మతో, సత్యముతో దేవుని ఆరాధించలేకపోతారు. కొంతమంది అయితే దేవుణ్ణి దూషిస్తారు, కొంతమంది అయితే దేవునితో గొడవకు దిగుతారు, ఇంకొంతమంది దేవుని సన్నిధినే పక్కన పెట్టేస్తారు, ఇంకొంతమంది ఏడుస్తూ ఉంటారు. ఎందుకో తెలియదయ్యా, కానీ నాకు హృదయం చాలా భారంగా ఉంది, ఎమోషన్స్ నా వల్ల అర్థం కావట్లేదు, నేను హ్యాండిల్ చేసుకోలేకపోతున్నాను అన్న స్థితికి వెళ్ళిపోతూ ఉంటారండి. ఇటువంటి నెగిటివ్ ఎమోషన్స్ వస్తున్నప్పుడు, ఇటువంటి నెగిటివ్ ఎమోషన్స్ని తీసుకొని వస్తున్న పరిస్థితులను నువ్వు ఎదుర్కొంటున్నప్పుడు ఆ పరిస్థితుల వైపు నీ యాటిట్యూడ్ ఎలా ఉంది? నువ్వు ఎదుర్కొంటున్న ఈ తుఫాను వైపు నీ యాటిట్యూడ్ ఎలా ఉంది? ఒకసారి గమనించుకుంటారా? పౌలు శీలలు ఖైదు చేయబడినప్పుడు, ఆ ఖైదులో చేయబడినప్పుడు ఆ యొక్క గాయాలతోనూ, ఆ యొక్క భయముతోనూ, ఆ యొక్క అన్సర్టైనిటీ సమయంలో కూడా వారు దేవుని స్తుతించారంటండి. ఈ విధంగా ఉన్నారా? లేదా యోబు భార్య చెప్పినట్లు దేవుణ్ణి దూషించి నువ్వు కూడా చచ్చిపో అనిందంట. ఆ విధంగా ఉన్నారా? ఎలా ఉంది మీ యాటిట్యూడ్? అయితే 3 విషయాలు మీరు గమనించండి. తెగులుకరమైన పరిస్థితుల్లో ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఎటువంటి హాని కలగకుండా నడిపించాడు. కాలిపోయే పరిస్థితిలో కనీసం వెంట్రుక కూడా కాలకుండా షద్రక్, మెషక్, అబేద్నెగోని నడిపించాడు దేవుడు. ప్రాణము ఉంటుందా లేదా అన్న సమయాలలో కూడా పౌలు గారిని, పౌలుతో ఉన్న వ్యక్తులని క్షేమముగా దరికి చేర్చిన దేవుడు. నీ జీవితంలో ఎన్నో మహోపకారాలు, ఎన్నో కీడులను దాటి తీసుకుని వచ్చిన దేవుడు ఈ పరిస్థితిలో నిన్ను కాపాడలేడా? ఈ పరిస్థితిలో నిన్ను గట్టెక్కించలేడా? ఈ పరిస్థితుల్లో నీకు సహాయం చేయలేడా? ఎలా మనం రెస్పాండ్ అవుతున్నాము అన్న దాన్ని బట్టి మన యొక్క సమాధానం అనేది ఆధారపడి ఉంటుందండి. సమస్య ఎదుర్కొంటున్నప్పుడు దేవుని దూషిస్తున్నావా? దేవుని నిందిస్తూ ఉన్నావా? సమస్య ఎదుర్కొంటున్నప్పుడు దేవా నాకు సహాయం చేయయ్యా అని మొరపెడుతూ ఉన్నావా? దేవా దీనిని ఎదుర్కొనే శక్తిని నాకు ఇవ్వయ్యా అని మొరపెడుతూ ఉన్నావా? సమస్య ఎదురైనప్పుడు ఒక్కసారి వెనుకకి తిరిగి ఇన్ని వాటిల్లోంచి దేవుడు నన్ను రప్పించాడు కదా, దీని నుంచి కూడా నన్ను దేవుడు రప్పించగలడు అని ధైర్యాన్ని కలిగి ఉన్నావు. ఒకవేళ ఇప్పటి వరకు కూడా నీ ఎమోషన్స్ నువ్వు హ్యాండిల్ చేయలేకపోతే సరైన రీతిలో ఇక్కడ నుంచి వాటిని దేవుని యొక్క హస్తంలో పెట్టి దేవా నాకు సహాయం చేయయ్యా అని అడగండి. ఆయన కృపను బట్టి మీ యొక్క సమస్యను అధిరోహించండి. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్.